మీ మీద అదేంటి మూఢనమ్మకాలు అని చెప్తుంటారు గానీ, కొంతమంది అవును. నమ్ముతుంటాం. చేతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. అవును. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైందది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. ఆ! లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. ఆ! హ్మ్. అప్పుడేమైందంటే మా రిలేషనే జయించారు మాకు. హ్మ్. అప్పుడున్నది 78, 79లో చాలా ఉంది ఊర్లలో. హ్మ్. బాణవతి. అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. ఓకే. అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్‌లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అయితుండే. హ్మ్. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు. ఆ! నాకు కడుపులో నొప్పి. 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. హ్మ్. మా నాన్నగారు చూసి చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఓకే. ఇంకా చూసి 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 అన్నీ అయిపోయినాయి. హ్మ్. బ్రతకడానికి లేదిగ. ఉన్నయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్నీ అమ్మేసినాం. హ్మ్. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను అమ్మేశారు. అన్నీ అమ్మేసాం. మరి ఆ! అన్నయ్యకు మెయిన్ అనమాట. తింటే వామిటింగ్ అయితుంది. ఆయన పెద్దాయన ఆయన. అలాగ అన్ని షాపులు మొత్తం అన్నీ అయిపోయి హ్మ్. ఇంకా ఫైనల్‌గా హైదరాబాద్ వచ్చి హ్మ్. ఏదో పనులు చేసుకుంటూ హ్మ్. అలాగా ఒక 4, 5 ఇయర్స్ కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ పెట్టాము. ఓకే. అక్కడ బాగా హ్మ్. పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. ఓకే. సో, 12 సంవత్సరాలు పట్టింది. ఆ బాణావతి అంటే చేతబడి 12 నుంచి ఇయర్స్ బయటపడి. ఊర్లోనే. ఆ! 88 ఏమో వచ్చాం హైదరాబాద్. ఓకే. 78 నుంచి ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది? తెలుస్తది గదా! చెప్తారు గదా! ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా, చాలా కష్టాలు పడి తెచ్చారు. హ్మ్. మీకు జయించిన వాళ్ళు. యెస్. కళ్ళ ముందే. హ్మ్. పాపానాం పాప కర్మాణం. హ్మ్. ఇప్పుడు ఎమ్మడే పెడతాడు దేవుడు. అవును. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు గానీ ఇప్పుడు అట్లా లేదు. హ్మ్. ఇంతకుముందు మన పిల్లలకు తెలియదు. ఇప్పుడు ఇమ్మీడియట్‌లీగా. అవును. ఇంకా సమాజం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. ఇయాల చూడండి, ప్రతి వాడు మోసంలో ఉన్నారు. మోసం చేద్దాం, సంపాదిద్దాం. అవును. ప్రతి వాడు మెడికల్ మాఫియా. హ్మ్. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతారు. అబద్ధాన్ని ఇది చేస్తున్నారు. అందుకే ప్రకృతి విరుద్ధంగా పోతారు కాబట్టి ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రళయాలన్నీ వస్తున్నాయి. అవును. ఇంకా చాలా జరుగుతాయి. మనిషి మనిషిలా బతకటం మానేశాడు. మానేశాడు. మనిషిలా స్వార్థంగా బతకడం పక్కనోడి మానేశాడు. గురించి పక్కనోడు బాగుపడితే ఎక్కడ అలా అలా పక్కనోడి ఉంది, ఇంకా గురించి కాదన్నా, నేచర్‌గా కింది నుంచి పై వరకు ప్రతివాడు స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవ్వడు లేడు. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. కంప్లీట్‌గా పొద్దున్న లేస్తే అన్నీ ఇవే జరుగుతున్నాయి. హ్మ్. హ్మ్.